బాబాయ్ గారు ఎన్టీ రామారావు గారి సినిమా ప్రస్థానం మొదలయ్యి నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ విజయవాడ పోరంకిలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? మేము బతుకున్నాం, చూసి చూడాలని బతికామంతే. ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం ఏంటి బాబాయ్ గారు? అసలు అది సినిమా అనేది 50 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉండే. ఇప్పటికీ చూస్తూనే ఉంటారా? మీకు ఇష్టమైన సినిమా ఏంటి బాగా? శ్రీకృష్ణ పాండవి. ఎందుకు ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే ఏడుస్తున్నారు ఎందుకు బాబాయ్ గారు? అట్లనే ఉన్నాడా? అసలు అట్లనే ఉన్నాడు దేశంలో. ఎందుకు ఆయన మీద అంత అభిమానం పెంచుకున్నారంటే ఎందుకు బాబాయ్? మంచిగా చూస్తేనే వెళ్ళిపోతుంది. సినీ జగత్తులో ఎన్టీ రామారావు గారిని మించినటువంటి వ్యక్తే లేడు. సాంఘిక, జానపద, చారిత్రాత్మక, పౌరాణిక చిత్రాలలో పేరెన్నికన్న మహానటుడు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు. ఏ వేష వేసినా ఏది చేసినా ఆయన మించినవాడి ప్రపంచంలో ఎవరూ లేరు. అలాంటి మహానటుడు మన తెలుగు జాతి కీర్తిని నలు దిశలా ప్రపంచవ్యాప్తంగా తెలుగు యొక్క భాష, తెలుగు జాతి గురించి ప్రపంచంలోనే సాటి చెప్పిన మహాగణుడు. సినీ రంగంలోనే కాకుండా 100 సంవత్సరాల చరిత్రలటువంటి కాంగ్రెస్ వ్యవస్థని 90 రోజుల్లో పార్టీ పెట్టి భూస్థాపన చేసినటువంటి మహా వ్యక్తి ఎన్టీ రామారావు. ఒక రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే నేషనల్ ఫ్రంట్ పెట్టి చైర్మన్గా ఉండి అక్కడ కూడా కాంగ్రెస్ను దించి నేషనల్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రపంచంలోనే పేరెన్నిక మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి మహాన్నత వ్యక్తి రామారావుని మనం చేసుకోవడం చాలా గర్వకారణం. తెలుగు జాతి మొత్తం యావత్తు గర్వించదగ్గ విషయం. అలాంటి మహానుభావుడు అసలు చిరస్మరణీయుడు. ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు. ఆంధ్రులు తెలుగు జాతి గుండెల్లో నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. జోహార్ ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ గారి సినిమా ప్రస్థానం మొదలయ్యి నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇక్కడ వేడుకలు ఘనంగా జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ విజయవాడలో జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ దూరం అయితే వెళ్ళేవాళ్ళం కాదు, ఇక్కడ కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మేడం, మీరు ఎన్టీఆర్ గారి బొమ్మ స్క్రీన్ మీద చూసినా లేకపోతే ఒక బ్యానర్ మీద చూసినా మీ ఇంట్లో చూసినా ఎలా మీకు కలిగే ఒపీనియన్ ఏంటి? మీకు కలిగే ఫీలింగ్ ఏంటి? ఈక్వల్ టు గాడ్ అంతే. ఇంకా ఎందుకు అంటే ఏం చెప్తారు మేడం? ఆయన అంతే ఇక యుగ పురుషుడు. ఆయనకి ఏ వేలెత్తి చూపడానికి, ఆయన గురించి చెప్పడానికి లేదు. ఎన్టీఆర్ గారి సినిమా ప్రస్థానం మొదలయ్యి నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇక్కడ ఘనంగా జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ వేడుకలకు మీరు వచ్చారు. చాలా ఆనందంగా ఉందమ్మా. ఇలాంటి వేడుకలు చాలా రేర్గా ఉంటాయి. ఇలాంటి అవకాశం రావడం కూడా మాకు చాలా ఇదిగా ఉంది. చాలా బాగుంది. ఎందుకు ఇక్కడికి వచ్చారంటే ఏం చెప్తారు మేడం? ఎందుకు రావడం ఏంటి, ఇలాంటివి పండుగలు చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి చూడాలని. ఎందుకు దీన్ని పండుగ అంటున్నారు? ఎన్టీ రామారావు మనకి చాలా గొప్ప వ్యక్తి కదా. మనకి ఎట్లా అంటే చెప్పలేనంత మహానుభావుడు. అలాంటి ఆయన మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగువాడిగా పుట్టారు. మన అదృష్టం. రామారావు ఒక చరిత్ర. ఎన్టీ రామారావు 1982లో పార్టీ స్థాపించి ఆయన నట జీవితంలో ఒక కృష్ణుడుగా, ఒక రాముడుగా ఎన్నో పాత్రలు నటించి ఆయన చరిత్ర సృష్టించారు. ఆయన మెడ్రాస్లో అడియార్లో షూటింగ్ జరుగుతుంటే ఆయన చూస్తానికి నేను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక బాటిల్ పట్టుకొని తాగుతా యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. రామారావు గారు కూడా తాగుతారా అని చెప్పేసి నా మనసులో వచ్చి ఆ యాక్టింగ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆ బాటిల్ పెట్టిన తర్వాత అది మందా లేకపోతే ఏందా అని చెప్పేసి చూస్తానికి వేలు పెట్టి నాకా. అది ఒక కూల్ డ్రింక్స్ అనమాట. అది ఆ డ్రింక్స్ చూసి సార్ మీరు తాగుతున్నారని చెప్పి నాకు బాధ వేసింది సార్ అనగానే ఎమ్మటే ఇది నటిస్తానికమ్మా, నేను ఎన్టీ రామారావు గారు నేను ఒక డ్రామాలో యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి నేను నటిస్తానికి నేను చేస్తున్నా ఇది అన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. అప్పుడు నాకు గుంటూరు నుంచి వచ్చానండి. నేను ఫలానా ఫ్యాన్స్ అండి, మీ ఫ్యాన్స్ చాలా ఫ్యాన్స్ అండి, మీ సినిమాలు వెట్ల చేర సినిమాలు అంటే నాకు చాలా ప్రేమ అండి. కదలడు వదలడు, చిక్కడు దొరకడు, అప్పు చేసి పప్పుకూడు, ఇలాంటి చిత్రాలు మంచి సినిమాలు తీశారు మీరు. ఆ సినిమాలు చూస్తానికి చాలా పిచ్చెక్కేది నాకు. చాలా బాగా చేస్తారండి మీరు యాక్టింగ్ అంటే. మీరు తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి ఆ రోజుల్లో నాకు గుర్తు చేసి ఈరోజు కూడా నేను మర్చిపోలేని సంఘటన. రామారావు గారు శ్రీకృష్ణుడిలాగా ఆయన సారథ్యం కొంతకాలం వహించి మరి అర్జునుడిలాగా ఆయన శిష్యుడిలాగా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ
ప్రజల మన్ననలు పొందటం మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మా వికలాంగులకి రామారావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వికలాంగులను గుర్తించడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాతనే మాకు నెలకి 30 రూపాయల పింఛన్ని ప్రారంభించింది కూడా ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా రామారావు గారే. మాకు బస్ పాసులు ఫ్రీగా ఇప్పించింది కూడా రామారావు గారే. మాకు ఇళ్ల స్థలాలు, మాకు మా ఉద్యోగాలు, మాకు మా బ్యాక్లాగ్ పోస్టులు, మాకు 3% రిజర్వేషను ఇవన్నీ కల్పించి మమ్మల్ని గుర్తించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా మేము వారిని గుర్తు తెచ్చుకోవటం, మా యొక్క కృతజ్ఞతను తెలియజేసుకోవటం భావ్యంగా ఉంటుంది. అయితే ఇవాళ ఆయన నాటిన ఈ తెలుగుదేశం మొక్కని మరి ఎన్నో మంచి పనులు చేస్తూ, అందులో ఉదాహరణగా మా వికలాంగుల విషయం తీసుకుందాం. గత 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వంచన ప్రభుత్వం. చంద్రబాబు గారు మరి ఎన్నికలకు ముందు 3,000 రూపాయలు చేసిన పింఛన్ని అదే 3,000 5 సంవత్సరాలు కొనసాగించడం మాత్రమే కాక ₹1 కూడా పెంచకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80,000 మంది పింఛన్లు తీసేసి ఈ రాష్ట్రంలో 18 మంది ఆత్మహత్యలకు కారణమైనటువంటి దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 రూపాయల పింఛన్ని ₹1 ₹2 పెంచడం కాదు, ₹100 పెంచడం కాదు, ₹1,000 పెంచడం కాదు, ఏకంగా 3,000 రూపాయలు పెంచి 3,000కి మరో 3,000 జత చేసి 6,000 రూపాయలు పింఛను ఇవ్వటమే కాకుండా మరి ఎవరైనా తన పని తాను చేసుకోలేని నిస్సహాయ స్థితిలో మంచం మీద ఉంటే మనిషి సహాయం లేకుండా తన పని తాను చేసుకోలేనటువంటి అభాగ్యులకి నెలకు 15,000 రూపాయలు ఇచ్చినటువంటి మానవతా విలువలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోవాలి ఈ సందర్భంగా? ఎన్టీఆర్ అంటేనే ఒక యుగ పురుషుడు. ఎందుకంటే పేదల నాయకుడు ఆయన. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాలుగా రాముడు కానీ కృష్ణుడు కానీ చూడాలంటే కృష్ణుడు ఎట్లుంటాడని తెలియదు, రాముడు ఎట్లుంటాడో తెలియదు. ఆయనను ఒక దేవునిలాగా పోల్చుకొని ఆయనను కొలుస్తున్నారు. కాబట్టి ఆయనకి ఎంతో జనాలు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. మళ్ళీ ఆయన ఉన్నప్పుడు ఆయనతో నటించిన వాళ్ళు ఒక 12 మంది ఉన్నారంట. వాళ్ళకి ఏదో సన్మానం చేయాలో బతికున్నారు వాళ్ళని చెప్పేసి పిలిపించి ఆ కార్యక్రమం చేస్తే మొదలుపెట్టారు జనార్దన్ రావు గారు. ఆ సందర్భంగా 2004 నుండి నేను ఎన్టీఆర్ వేసోదరణ తెలుగుదేశం పార్టీలు కావనివ్వండి, వాళ్ళ కుటుంబ దాంట్లో కావనివ్వండి, ఎక్కడ పోతే ఒక అభిమానంతో ఆ నాభావాలు చెప్పుకుంటా నేను గెటప్తో వెళ్తున్నాను. ఇప్పటివరకు ఆ కార్యక్రమం చేస్తున్నానండి. నేను మీ ఇంత వైభోగమ్మ, నా తెలుగు తమ్ముడు ఇంతమంది కథలు వస్తుంటే నా మనసు హుప్పంగి మిమ్మల్ని కలుసుకోవాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని స్వర్గమనిట్లి స్వయంగా దిగి వచ్చే బ్రదర్. బాగున్నారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎలా ఉంది? ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేయటం అనేది ఒకప్పుడు విన్నాము, చూసాం. గత 5 సంవత్సరాలు దుర్మార్గ పాలన, వైసీపీ పాలనలో ప్రజల్ని ఎంతైతే ఇబ్బంది పెట్టాడో ఆ ఇబ్బందులు లేకుండా ఈ రోజుకి 6 నెలలు పూర్తయినటువంటి తెలుగుదేశం పార్టీలో, ఆయన స్థాపించినటువంటి ఈ పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుందనే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మేడం, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. ఈ 6 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు ఆయన సహచర మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, వాళ్ళ పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఏ విధంగా అనిపించింది? అసలు ప్రతి నెల కూడా మాకు ఒక పూలబాటేనండి. ఫస్ట్ గెలవంగానే 1000 రూపాయలు పెన్షన్ పెంచుతా అన్నారు, 2 నెలలకి కల్పిస్తా అన్నారు. 7,000 రూపాయలు పెన్షను ఫస్ట్ అందుకుంటాం వల్ల ఒక పేద ప్రజలు ఒక నెల కుటుంబీకులకి నెల గడిచిపోయింది. సెకండ్ వచ్చేసరికి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఉద్యోగస్తులకి చిన్న ఉద్యోగాలు కల్పించడం జరిగింది. లోకేష్ బాబే కానీ, పవన్ కళ్యాణ్ గారే కానీ, పంచాయతీల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి 15,000 రూపాయలు ఇచ్చి పంచాయతీలను డెవలప్ చేయటం, నిధులు తీసుకురావటం, డెవలప్ లేని పంచాయతీలని డెవలప్ చేయటానికి ముందడిగేయటం, త్రిమూర్తుల్లాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మా కళ్ళకి త్రిమూర్తుల్లా కనిపిస్తున్నారండి. మేలే జరిగింది కానీ కీడైతే జరగలేదండి. మేడం, ఈరోజు ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానం 75 సంవత్సరాలు చేరుకుంది. ఎలా అనిపిస్తుంది?
అసలు ఆయన సినీ పర్సన్లు అందరికీ తాత, మేనమామ, మా అమ్మకైతే అన్నయ్య, నాకు మేనమామ. ఒకానొకప్పుడు టీవీలో సినిమా చూస్తానికి వెళ్తే మావయ్య మావయ్య అనేది మా అమ్మగారు అయితే. అలా ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా తక్కువ అండి. ఈ రోజున ఆయన సినీ ఫీల్డ్లోకి వచ్చిన కానించి ఈ రోజుకి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన మళ్ళీ జన్మించి మా మధ్యలో ఉన్నాడనే అనుభూతి కలుగుతుంది తప్ప లేడు అనే భావన మాలో ఎవరిలో లేదండి. ఆయనలో ఉన్న ఒక గొప్ప విషయం నేర్చుకోవాలంటే ఎలాంటి విషయం నేర్చుకుంటారు? ఆయన వీధికి తిరిగి, పల్లికి తిరిగి, బావిలో నీళ్ళు తోడుకొని, పంపు కొట్టి నీళ్ళు తోడుకొని, స్నానం చేసి, సైకిల్ వేసుకొని తిరిగి పేదల దగ్గరికి నా ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరిని గమనించి, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలే కానీ, 2 రూపాయలకి కిలో బియ్యమే కానీ, ఆడబిడ్డలకి హక్కు తీసుకొచ్చింది ఎవరండి? ఎన్టీ రామారావు కదా. ఆస్తుల హక్కు. నడి రోడ్డులో ఆడపిల్ల వెళ్తుంటే భయపడకుండా నడవమన్నది ఎవరండి? ఎన్టీ రామారావు గారు. అలాంటివన్నీ తీసుకొచ్చింది రామారావు గారే కదండి. ఈ రోజున ఇంత ధైర్యంగా ఆడపడుచులం ఇంత తరలి వస్తున్నామంటే ఈ కార్యక్రమానికి మా దైవం అయినటువంటి ఎన్టీ రామారావు గారు. మీకు ఎన్టీ రామారావు గారి సినిమాలు, అన్ని సినిమాలు మీకు ఇష్టమైన సినిమా ఏంటి? గుండమ్మ కథ. అప్పుడు నాకు చాలా చిన్న వయసు. నేను అందుట్లో ఒక పాట కూడా నేర్చుకున్నా. అలిగిన వేళనే చూడాలని చెప్పేసి పాడిద్ది సావిత్రి గారు. నాకు చాలా ఇష్టమైన సినిమా గుండమ్మ కథ. ఒక 2 లైన్లు పాడారు. అలిగిన వేళనే చూడాలి గోగుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. చిత్తూరు నుంచి విజయవాడ వరకు రావడం గల కారణం ఏంటి? సార్, ఈ వజ్రోత్సవం చూసేదానికి రావాలని వచ్చాము సార్. ఆయన మీద అంత అభిమానము, ఆయన అంటే అంత నటన కానీ, రాజకీయ కానీ, అతనంటే మాకు ప్రాణాలు సార్. ఎందుకు ఆయన మీద అంత అభిమానం అండి? సార్, ఆయన సినీ జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో తిరుగులేని నాయకుడు సార్. తిరుగులేని నట విశ్వరూపుడు సార్ ఆయన. అలాంటి బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు దారి చూపించిన మహాన్ నాయకుడు సార్. ఆయన సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి సార్? ఆయన సినిమా ప్రతి ఒక్క సినిమా ఒక ఆనిమిత్యము, ఒక వజ్రంతో సమానం సార్. ఆయన ఏ సినిమా తీసినా ఆయన యొక్క నటన కానీ, ఆయన నటన చాతుర్యం కానీ అంత నచ్చింది సార్ మాకు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన ఎప్పుడు ప్రజల హృదయాల్లో నిండుగా ఉంటాడు సార్. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట నుంచి వచ్చాము. అన్న సినిమాలో అడుగు యాసానిట్టే పానం జిల్లరిల్లిపోయి, ఆయన సినిమాలంటే మన ఉండే సినిమాల్లో హీరోలు అన్నిటిపైన ఎన్టీ రామారావే, దానికనే పుట్టినాడు అనే ఉద్దేశంతోనే మేము ఇంత దేశం కాదు ఇంత దేశం పిలిపించినా కూడా ఆయన పేరు చెప్తే మాకు అంత ఉచ్ఛ్వాసంతో మేము సొంత ఖర్చులు పెట్టుకొని పోయి మేము అతన్ని వందనాలకు అది కాకపోయినా రాజకీయంలో వచ్చి అతను చేసిండే మండలాలు అభివృద్ధుల్లో అందరూ బీద సన్నకారు రైతులు కారణంకా పెట్టి అందరూ ఎంతో ఉత్సాహంగా బాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన పిలుపుకి ఎక్కడైనా ఒక మార్జిన్ ఉందనే ఉద్దేశంతో విజయవాడకు వచ్చి ఆయన చూసుకొని పదాము వచ్చామన్నా. పర్మిషన్. ఆనాడు ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది సార్? అదే విధంగా కొనసాగుతూ ఉంది సార్. ఆ తెలుగుదేశం పార్టీ ఎట్లా పెట్టాడో ఏమో ఆ రోజుల్లో వచ్చిన పార్టీ జెండాకు అది అట్టే కలకలలాడుతూ అది అంతే బాగుందని మేము దానే చాలా కూర్చొస్తున్నాము. వచ్చిన జనమంతా కూడా 90% దానికే పాల్గొంటూ ఉన్నారు సార్. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు చంద్రబాబు గారి పనితీరు కానీ, లోకేష్ గారి పనితీరు కానీ, పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ? వాళ్ళు ముగ్గురు పనితీరు చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది అనే ఉద్దేశంతోనే మేము అంతా ఇది చేస్తున్నాం సార్. ఈ 6 నెలల్లో మీరు రాష్ట్రంలో గమనించిన మార్పు ఏంటి సార్ అభివృద్ధి పరంగా? ఈ రివిన్న సదస్సును బాగా సంపూర్ణంగా కలెక్టర్కి ఇచ్చి ఎక్కడో పోయిన భూములన్నీ మళ్ళీ తిరిగి వాళ్ళ దానికి వచ్చేట్టుగా ఇమ్మీడియట్గా కలెక్టర్లతో పంచాయతీలకు, గ్రామాలకు పంపించి ఇచ్చేశారు సార్. గణేష్ అనే అతను సుమారుగా పుట్టపర్తి ఆయన పుట్టరామచంద్ర ఆయనకు సుమారుగా 10 లక్షల దాకా ఖర్చు పెట్టి స్టేజ్ రెడీ చేస్తే ఆయనకి సెకండ్ ఇలా మహానుభావుడు సార్ అని నేను మగ్గం నేస్తాను. మా సొంతూరు వచ్చి తమ్మాలపల్లి. నేను మగ్గం నేసేదానికి ఎల్లంక పోయింటే అప్పుడు సార్ నేను మీకు సెకండ్ అనేలకు అతనికి బాగా కద్ద డ్రెస్ వేసుకోండి, అతనికి సెకండ్ వేయకుండా నాకు స్టేజ్ పైకి పిలిపించి సెకండ్ ఇచ్చి ఫోటో తీసి, అంత మహానుభావుడు, అట్లంత గొప్ప నటుడు, అంత రాజకీయ నాయకుడు
ఏ నాయకుడు కానీ పుట్టడు పుట్టపోడు. ఎందుకంటే మీరు అప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అంత అంత పక్కన ఉన్న అంత అంత మనిషిని వదిలిపెట్టేసి మీకు షేకండ్ ఇచ్చారంటే అంటే అతను ఏమంటే ఒక పేద సాదా సన్నకారులను మాత్రం ప్రేమిస్తాడు కానీ ఉన్నత స్థాయిలో ఉండే నాయకులను ఎప్పటికీ పట్టించుకోడు. అప్పుడు మీరు గమనించింది ఏంటి? నేను గమనించిందంటే మహాదేవుడు అనే లెక్కలో గ్రహించిన అన్ని రూపాల్లో పుట్టిన మహానుభావుడు ఆయన. అలాంటి వాడు పుట్టడు పుట్టబోడు. ఈ రాజకీయ నాయకులు వీళ్ళంతా ఊరికి వాస్తవాలు వాళ్ళ బొబ్బం పడుకుండే కానికే కానీ ఆయన నిజ జీవితంలో మాకు దేవుడు. మాకు పార్టీలకి ఏ సంబంధమూ లేదు. మేము రామారావు గురించి వచ్చినాం. ఇది వాస్తవమైన మాట. నా పేరు అనుష అండి, మాది ఏలూరు. ఎన్టీఆర్ గారు అంటేనే ఒక యుగ పురుషుడు, ప్రపంచంలోనే ఆయన మేటి నాయకుడు అండి. ఇప్పటికి కూడా ఎన్టీఆర్ గారిని అభిమానిస్తున్నారు తెలుగు జాతి. అంటే ఆయన యొక్క విలువేంటో ఇప్పుడు ప్రజలకి, యూత్కి, అందరికీ అర్థమైంది. అంతేకాదు ఆయన చేసిన పథకాలు ప్రతి ఒక్క పేదవారికి అందిని 2 రూపాయలకే ఆ రోజుల్లోనే బియ్యం ఇచ్చిన మహానుభావుడు అండి. అటువంటి నాయకుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. మన దేశంలోనే ఒక గర్వించదగ్గ నాయకుడు. ఆయనకి ఎంత చెప్పినా ఆయన గురించి చాలా తక్కువ అండి. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక కోహినూర్ డైమండ్ లాంటివారు. ఆయన గురించి ఇంకా మనం ఏం చెప్పలేమండి. ఆయన ఒక యుగ పురుషుడు అంతే. మళ్ళీ అలాంటి నాయకుడు పుట్టడు. అలాంటి మళ్ళీ మళ్ళీ సహజంగా నటించే తార కూడా మళ్ళీ రారండి. అంత అభిమాన నాయకుడు. అందుకనే ఇక్కడ ఎంతోమంది ప్రయాసపడి ఇక్కడికి వస్తున్నారు. అది ఎన్టీఆర్ గారి గొప్పతనం. మీకు ఎన్టీఆర్ గారి సినిమాల్లో అన్నింటిలో ఇష్టమైంది ఏంటి? అన్ని సినిమాల్లో కల్లా కూడా బాగా ఇష్టం లేనిది అంటే ఏమీ లేదు. గుండమ్మ కథ అయితే బాగుంటుందండి. దాంట్లో మహిళలు పప్పు రుబ్బుతూ పాడతారు కదా, చాలా బాగుంటుంది. మహిళా లోకం లేచింది, నిద్రలోకం మహిళా లోకం అని పాడతారు కదా, అసలు చాలా బాగుంటుంది. ఆ పాట బాగుంటుంది, సార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. తెర మీద కానీ లేకపోతే ఒక బ్యానర్ మీద కానీ ఎన్టీఆర్ గారి బొమ్మ కనపడితే మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీకు మొదటిగా గుర్తొచ్చేది ఏంటి? ఇక నందమూరి తారక రామారావు గారు అంటే సాక్షాత్తు గొప్పకొని మనకి కళ్ళలో దేవుడు ఎలా కనిపిస్తాడో, ప్రత్యక్షంగా దైవం కనిపిస్తే మరి వెంట్రుకలు నిక్కబొడుచుకొచ్చి ఆ యొక్క ఉత్తేజం, ఎంత నిస్సాయత ఆవరించిన ప్రతి మనిషికి కూడా నందమూరి తారక రామారావు గారి ఆ రూపం, ఆ ఫోటో చూడంగానే ఒక కొత్త ఉత్తేజం వెలుగొందుతూ ఉంటుంది. ఆ ప్రతి మనిషిలోనూ, ప్రతి మనిషి యొక్క మనసుల్లో కూడా ఆ ఉత్తేజంతో అతను అప్పుడు దాకా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న అతను కూడా ఒక ఆశాభావ దృక్పథంతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సరే, ఎందుకు అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఆ భగవంతుని కృప ఆయనలో అలా లీనమై ఉంది. ఆయన ద్వారా ఆ చూసే ఆయన యొక్క అభిమానుల్లో ప్రతి మనుషుల్లోనూ కూడా ఆ తరంగాలు అలా వస్తాయి కాబట్టి ఆ యొక్క ఉత్తేజం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కంచి స్వాములు ఉన్నారు, నడయాడే దేవుడు అని పేరు. ఆయన ఇచ్చాడు ఈయనకి బిరుదు. విశ్వవిఖ్యాత నటనా సార్వభౌమం అనేది కంచి కామకోటి పీఠాధిపతి గారు ఇచ్చారు. కంచి కామకోటి పీఠాధిపతి గారికి మరో పేరేంటి, నడయాడే దేవుడు అని పేరు. కాబట్టి ఆ భగవంతుని స్వరూపం ఆ విధంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సంక్రమిస్తూ ఉంటుంది. సార్, సోలాపూర్ మహారాష్ట్ర. మేము అన్నగారి అభిమానులం. 1973లో అన్నగారి అభిమాన సంఘం స్థాపించినప్పుడు మేము అన్నగారి పర్మిషన్ తీసుకోవాలి, ఎవరైనా సంఘం స్థాపించాలంటే. అంటే అప్పుడు మద్రాసుకి వెళ్ళిన తర్వాత అన్నగా మేము మీ అభిమానులము, మీ పేరు మీద స్థాపన చేయాలంటే ఇస్తా బ్రదర్, అనుమతి ఇస్తా. ఎందుకని అల్లరి చేసేది, అది చేసేది, ఆ అభిమానం తిట్టేది అంటే నేను ఒప్పుకోను. నేను ఉన్న 20 మంది మధ్య జన్మదిన ఉంటుంది కదా, జయంతి మన పుట్టినరోజు, అప్పుడు పేదవాళ్ళకు వీళ్ళకు అన్నదానం చేసుకుంటూ పోరి అని అన్నారు. ఆ తర్వాత 1982లో షష్టి పూర్తి అవుతుంది. షష్టి పూర్తి తర్వాత మాకు ఆల్ ఓవర్ మొత్తం భారత్లో ఉన్న అభిమాన సంఘాలు పిలిపించారు. సూర్ బ్రదర్, మేము ఇట్లా మీ ఉన్నారని మేము ఉన్నాం, మీ దగ్గర ఇంత పెద్ద సంపాదించిన తర్వాత ఇప్పుడు ప్రజాసేవ చేసాడు. ఏమి మీ అనక మేము ఉన్నది హైదరాబాద్ పిలిపించారు. అప్పుడు మేము కూడా అందరూ వచ్చిన తర్వాత ఏం పర్వాలేదు అన్న, మీరు మన పార్టీ స్థాపించండి, మీరు సపోర్ట్ ఇస్తాము. సార్, మీది ఎక్కడో మహారాష్ట్ర సోలాపూర్, ఇక్కడ తెలుగు ఆయన మద్రాసి. అప్పుడు మద్రాసిగా పిలిచేవాళ్ళు. ఆయన మీద అంత ఇష్టమేంటి సార్? అంటే ఎందుకు మా అన్నగారు అభిమానం అంటే ఎట్లా ఒక దేవుడు లాగా ఇప్పుడు మాకు. నాది అభిమానం ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది? ఆయన సూచించిన చరిత్రలో లేని పాత్రలు చేసి ఆయనకు ఆకర్షించాను. ఆయన తర్వాత అప్పుడు నాది అప్పుడు 72లో అప్పుడు నాకు లగ్గమైంది. లగ్గంతో అంతకుముందు అన్నగారు కలుస్తుంటే చేస్తుంటే అన్నగారితో ఇంత రుణానుబంధం ఉంది. ఇలా సీఎం కలిసి వచ్చాను చంద్రబాబు నాయుడుకు, మళ్ళీ ఇక్కడికి పోగడానికి వచ్చాను. పోయినసారి సీఎం గారు ఏమన్నారు సార్? సీఎం గారు అదే మన సభ్యత గురించి మాట్లాడినాం. అక్కడ కూడా సభ్యత్వం కావాలి కదా, ఇక్కడ తెలంగాణ సభ్యత్వం కావాలి, దాని గురించి వచ్చినాం. పోయిన 4 తారీఖు వచ్చినాం. బుధవారం ముందు నెల మేము చెప్తామన్నారు. మళ్ళీ ఇలా కలిసినాం. మాకు వెంటనే ఆయన దాని రిపోర్ట్ ఇచ్చాను. అంటే సార్
మీరు చేసుకోవచ్చు అని చెప్పింది సీఎం గారు. సరే ఎందుకు సార్ అక్కడ మహారాష్ట్రలో ఇక్కడ ఉన్నప్పుడు పార్టీ అక్కడ మీరు మహారాష్ట్రలో ఎందుకంటే ఏం చెప్తారు సార్? మేము ఉన్నాం కదా, అభిమానులు ఉన్నాం కదా, అన్నగారు అభిమానులు ఉన్నాం. అంటే అన్నగారు అభిమానులు తెలుగుదేశం పార్టీలా, అక్కడ కూడా ఇంకా అభిమానులు చాలా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉన్నారు. వాళ్ళందరూ సభ్యత్వం కూడా కోరుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వాళ్ళు కూడా సభ్యత్వం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మున్సిపల్ ఎన్నికలకు పోటీ చేస్తూ ఉంటారు, మేము కూడా పోటీ చేయాలి. దాని గురించి మళ్ళీ ఇవాళ సీఎం గారికి కలిసి ఇన్ఫార్మ్ చేసి చెప్పాం. సరే బ్రదర్ మేము చేసేస్తామని చెప్పారు. ఆయన గురించి చెప్పాల్సిందంటే అంత ఏసు మాది కాదు, చెప్పాల్సినంత చిన్నవాళ్ళమే మేము. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మనకి తీసుకొచ్చిన దానికి మనం చెప్పుకునేదానికి చాలా తక్కువ. ఈరోజు ఎన్టీఆర్ గారి సినిమా ప్రస్థానం మొదలై 70 సంవత్సరాలు పూర్తి చేసుకుందమ్మా. ఈ వేడుకలు ఇలా ఘనంగా జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి మన తెలుగు రాష్ట్రంలో పుట్టి మనకి ఇంత ఘనత సాధించి పెట్టిన ఆయనకి ఇలా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మగారు మీరు చెప్పండి. అంతే ఆయన తీసిన సినిమాలు మొదటి నుంచి ఆయన చేసిన సేవలు ఫస్ట్ ఆయన సంవత్సరం వచ్చినప్పుడు ఆయన అమ్మట తిరిగాం మేము కూడా, పామర్రు గొలివేపల్లి అటు. ఆయన అంటే చాలా అభిమానం. ఎందుకు అభిమానం అంటే ఏం చెప్తారు? ఏముందండి, ఆయన మంచి పనులు చేశాడు అన్నీ. సినిమాలు తీసినా మంచిగా తీసేవాడు, మంచి ఆయన పదవిలో ఉన్నప్పుడు మంచి పనులు చేశాడు. అది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.